Praise the Lord, church. వాక్యం నిమిత్తము ప్రావర్బ్స్ 28th చాప్టర్, సామెతలు 28, 13th వర్స్ చదువుకుందామండి అందరం కలిసి. ప్రావర్బ్స్ 28:13. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అలాగే విల్ రీడ్ వన్ మోర్ వర్స్. I can read it from here also. Psalms 51. Psalm 51:12. కీర్తనలు 51వ అధ్యాయము 12 అందరం కలిసి చదువుకున్నాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఎవడి వాక్యం దీవించిన గాక. అలాగే మరి 1 కొరింథీ 11వ అధ్యాయము 27, 28 చదువుకున్నాను. 1 Corinthians 11:27 and 28 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియో రక్తము గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. మనం చూసుకున్నట్టయితే యూ హ్యావ్ టు ఎగ్జామిన్, రైట్? సో 3 వచనాలు మనం చూసుకున్నాం ఇట్లో. ఒకటి సామెతలు, ఒకటి కీర్తనలు, మరి 1 Corinthians ప్రతి ఆదివారం మనం చదువుకుంటాం. యూ హ్యావ్ టు ఎగ్జామిన్, రైట్? సో ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ సో దట్ వీ డోంట్ పెరిష్. అయోగ్యంగా మనము బలలో పాలు పంచుకోకూడదు. కాబట్టి మరి ఆయన రొట్టెను ఆయన యొక్క రక్తాన్ని తాగేటప్పుడు మరి ఆ పాత్రలోనిది మరి తాగుతున్నప్పుడు వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అండ్ దెన్ రిపెంట్, అండ్ ఆఫ్టర్ రిపెంటెన్స్ కన్ఫెస్ వాట్ యూ హ్యావ్ డన్ అండ్ forsake it. అండ్ మళ్ళీ తిరిగి అది చేయకూడదు. అదే నా టాపిక్. ఓకే, సో ప్రాముఖ్యంగా మరి చూసుకున్నట్టయితే మరి ప్రావర్బ్స్లో దేవుడు నడిపింపు గురించి ఒక ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. ప్రావర్బ్స్ 28:13లో చూస్తే అతిక్రమములు ఉంటాయి కదా, అతిక్రమములు కప్పిపెట్టేవాడు. సో మనం కప్పి పెడుతున్నామా, ఎలా వస్తున్నాము దేవుని సన్నిధికి అన్నది మనం ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. లెట్స్ డూ అ ప్రేయర్, స్మాల్ ప్రేయర్ దేవుడి నడిపింపు గురించి. మహాపరిశుద్ధుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా మరి వాక్యం ధ్యానిస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడండి తండ్రి. దేవా మరి పరిశీలించుకునే మనసును దయచేయండి తండ్రి. దేవా మా పాపాలను నీ దగ్గర ఒప్పుకొని తండ్రి పరిశుద్ధముగా దేవా నీ బలలో పాలు పొందడానికి సహాయాన్ని దయచేయమని ఒకడే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో ఈవెన్ నా పాత టాపిక్ కూడా గాడ్ ఈజ్ హోలీ అండ్ హోలీ హోలీ హోలీ, రైట్? వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ మెసేజ్. సో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మరి ఇప్పుడు వర్షిప్ మెసేజ్లో కూడా చూసుకున్నాం దేవుడు పరిశుద్ధుడు. మరి మనది ఏది చేసినా కానీ మనం పరిశుద్ధులం కాలేదు. బట్ హౌ వీ కెన్ బీ హోలీ, హౌ యూ హ్యావ్ టు బీ స్ట్రైవింగ్ టు బీ హోలీ అన్నది మనం కొన్ని వచనాల్లో చూసుకుందాం అనమాట. సో దేవుడు పరిశుద్ధుడు కదా, మరి దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు ఆయన్ని సమీపించాలంటే కూడా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. మరి పేతురు 1 Peter 1:15, 1 Peter 1:15లో చూస్తే టు బీ హోలీ
ఇన్ యువర్ ఆల్ కండక్ట్ అని ఉంటుంది. 1 Peter 1:15 బ్రదర్, 15 మేబీ 14 and 15 కలిసి ఉంటాయి. యా సో బట్ యా చదవండి. నేను పరిశుద్ధుడైనాను గనుక మీరు పరిశుద్ధులైనని వ్రాయబడినది కాగా మీరు విధేయులు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచేవాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇట్స్ నాట్ ఈజీ, బట్ వీ హ్యావ్ టు స్ట్రైవ్ టు బీ హోలీ. అంటే ప్రతి ఒక్క నడత, ఇది చెప్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి, ఇట్ ఈస్ టు ఇండివిజువల్ టు ఎగ్జామిన్. ఇట్ ఈస్ నాట్ టు ఎగ్జామిన్ ద అదర్ పర్సన్, పక్కన అతన్ని ఎగ్జామిన్ చేయడం కాదు, కానీ మనమే పరిశీలించుకోవాలన్నమాట. మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. పక్కోడితో మాట్లాడినప్పుడు అతను పరిశుద్ధుడిగా పరిశుద్ధపరచబడతాడు అనమాట. బట్ నీతో మాట్లాడినప్పుడు నీ కండక్ట్, వాట్ ఈ ద హోలీ ఇన్ ఆల్ యువర్ కండక్ట్, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే యాక్షన్, లేకపోతే నీ ప్రతి ఒక్క ప్రవర్తన మరి దేవునిలో పరిశుద్ధపరచబడాలి. అంటే అవన్నీ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయినప్పుడు నువ్వు దేవుడున్న లెవెల్కి చేరుకుంటావు అనమాట. సో హీబ్రూ 12:14 ఒకసారి తీయండి అందరూ. హీబ్రూ 12:14 వాట్ ఈజ్ అవర్ గోల్ అన్నది హీబ్రూ 12:14లో చూపిస్తూ ఉంటాడు అనమాట. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. వీ హ్యావ్ టు స్ట్రైవ్, వీ హ్యావ్ టు షో ఇంట్రెస్ట్, రైట్? పరిశుద్ధత గురించి మనం పాకులాడపడాలి. వితౌట్ ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. మనకు ఒక విశ్వాసం అయితే ఉంది కదా, ఏంటి అని అంటే, మనం ఒకరోజు వి విల్ బీ విత్ గాడ్. అంటే అందరూ పరిశుద్ధులు ఉండే చోటికి మనం చేర్చబడాలి అని అంటే మనం కూడా పరిశుద్ధతలో ఉండాలన్నమాట. సో వన్ డే వీఆర్ గోయింగ్ టు బీ ఇటర్నలీ విత్ అ గాడ్ అండ్ వీ విల్ బీ హోలీ. వెన్ యూ ఆర్ హోలీ, ఓన్లీ ఇన్ దట్ కేస్ you can be in the eternity, right? So we have to strive to be peace with everyone and we have to be holy. So మన వల్ల కాదు. మరి ఇంత ఖచ్చితంగా ఇక్కడ రాశారు కదా, వితౌట్ హోలీనెస్ నోబడి కెన్ సీ ద లార్డ్ అని అన్నప్పుడు, ప్రాముఖ్యంగా మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపెంటెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మారు మనసు అన్నది మనకు కావాలి. కన్ఫెషన్, ఏదైతే మనము ఒప్పుకుంటామో దేవుని దగ్గర, ఒప్పుకున్న తర్వాత ఫర్సేక్ ఇట్, విడిచిపెట్టాలి. నాలుగోది చాలా కష్టం కాబట్టి వీఆర్ నాట్ హోలీ. సో విడిచిపెట్టడం అని అంటే వి కన్ఫెస్ అవర్ సిన్, వి ప్రే. ఫోర్త్ వన్ ఈజ్ విడిచిపెట్టడం అని అంటే యు ఆర్ గోయింగ్ రైట్, సడన్లీ యూ హ్యావ్ టు గో లెఫ్ట్. అంతేనా? మన పరిశుద్ధత బల్ల తీసుకున్న తర్వాత ఫెలోషిప్లోకి వెళ్ళేటప్పటికి ఉండాలి కదా, ఇంటి దాకా వెళ్ళేదాకా ఉండాలి. సో అవే మనం పరిశీలించుకుందాము. ఒకవేళ ఈ గ్రంథంలో ఎలాగా మనము ఈ 4 అంశాల గురించి చూసుకుంటే, ఎవరు ఎలా తప్పిపోయారు, మళ్ళీ ఎవరు ఎలాగా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్నారు, అవి గమనిస్తే మనకు కూడా ఆ యొక్క ఏమంటారు, వీ విల్ బీ రివైవ్డ్ ఇన్ అవర్ స్పిరిట్ అండ్ వీ మేక్ షూర్ దట్ గాడ్ విల్ స్పీక్ టు అస్, రైట్? సో ఫస్ట్ థింగ్, ప్రావర్బ్స్ మనము ఎంత 28:13 చదువుకున్నాం. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వన్ హూ కన్సీల్స్ ట్రాన్స్గ్రెషన్స్ విల్ నాట్ ప్రాస్పర్. అంటే సిన్ని కవర్ చేసుకున్నారు. సిన్ కవర్ చేసుకున్న వాళ్ళలో ఒకడైన ఆకాన్ గురించి మనం చూసుకుంటే, జాషువా 6th చాప్టర్, జాషువా 6th చాప్టర్లో ఎలా ఉంటుందంటే, ఆకాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం చేశాడంటే, వాట్ ఈజ్ అబామినబుల్ హీ హ్యాస్ హిడ్.
కవర్ చేశాడు అనమాట. యాక్చువల్గా కాంటెస్ట్ ఇందాక మన జాషువా బ్రదర్ కూడా చెప్తా ఉన్నాడు, సారీ మన అరుణ్ బ్రదర్ కూడా చెప్తా ఉన్నాడు. జాషువా అన్నప్పుడు విక్టరీస్ అని చూపించారు కదా, టెంపరీ విక్టరీస్ అని. వాట్ ఆర్ దోస్ విక్టరీస్? ఒక్కసారి ఎర్ర సముద్రంని ఆ జార్డన్ రివర్ని దాటిన తర్వాత, యోర్దాన్ నదిని దాటిన తర్వాత పక్కనంతా ఉన్నదే కానాన్ ప్రాంతం. కానాన్ ప్రాంతాన్ని స్వాధీనం అంటే ప్రతీది మోషే అయితే అరణ్యంలో నడిపించాడు. మరి అక్కడ ఆల్రెడీ సెటిలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని జయించడం, విక్టరీ అనేది దేవుడు జాషువా ద్వారా ఆ కానాన్ని స్వాతంత్రించుకోవడం జరిగిందనమాట. అటులో మొట్టమొదటిగా ఎక్కడి దగ్గర వెళ్ళారు అని అంటే జెరికోకి వెళ్ళినప్పుడు, ఎరికోలో వాళ్ళు చేసింది ఏం లేదు, 6 సార్లు పట్టణం ఆ గోడల చుట్టూరు తిరిగింది. 7వ మారు బూర ఊదినప్పుడు పడిపోయిన తర్వాత మొత్తం స్వాధీనపరుచుకున్నారు, రైట్? బట్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ కమాండ్మెంట్ నాట్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. అంటే అటుల్లో డిఫైల్ అయినవి తీసుకోవద్దు. జాషువా 6:18 చూడండి. చెప్పబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకునే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాల్పడకు శాపం తెప్పించి దానికి బాధ కలిగేది కనుక రైట్. చెప్పబడిన దాన్ని మీరు ముట్టకూడదు. జాషువా 7:1 చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనుమడు జబ్ది మనవడు కర్మి కుమారుడైన ఆకారు శపితం చేయబడిన కొంత తీసుకొని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఈ లీనియేజ్ ఎందుకు రాశాడో నాకు అర్థం కాలేదు కానీ, బట్ ఈవెన్ గాడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కరిని ఎలాగా పాయింట్అవుట్ చేస్తాడు అంటే లిట్మస్ టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో అది మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఎరుకోని మరి జయించేశారు. నెక్స్ట్ వాళ్ళు ఆయ్ పట్టణానికి వెళ్తున్నారు. మరి ఆయ్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది, 2 స్పైస్ని పంపించారంట. వేగుదూతలను పంపించినప్పుడు అరే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, 2 లేక 3,000 మందినితో మనం జయించవచ్చు అని 2-3,000 అన్నప్పుడు 3,000 మందితో వెళ్ళి పట్టణాన్ని జయించాలని అనుకుంటారు. బట్ వాళ్ళ వల్ల సాధ్యం కాదు. మరి ఏం జరుగుతుంది అంటే 36 మంది చనిపోతారనమాట. 36 మంది చనిపోయినప్పుడు మరి అక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడు, జాషువా అతనితో ఉన్న పెద్దలందరూ నేల మీద పడి సాష్టాంగపడి ఏడుస్తారంట. దుమ్ము నెత్తి మీద వేసుకొని మరి ఎక్కువగా ఏడుస్తారు. అంటే ఏంటి అంటే దేవుడు నాకు విజయాన్ని దయచేస్తాడు. మనం కూడా అలాగే ఉంటాం. దేవుడు మనకి దయచేస్తాడు విజయాన్ని. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు వేరెవర్ ఐ గో దెర్ విల్ బి విక్టరీ అనుకొని దేవుడితో ప్రార్థన చేసుకొని మనం వెళ్తూ ఉంటాం కదా. సో కొన్ని సందర్భాల్లో పాపాన్ని కప్పిపుచ్చుకొని మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోయి పాపం లేని వాళ్ళుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, రైట్? ఎగ్జామినేషన్, పరిశీలించుకోకుండా వెళ్ళిపోయాడు అనమాట. సో ఏంటి అని అడిగినప్పుడు వాట్ ఈజ్ డిటెస్ట్ఫుల్, ఇట్ ఈజ్ విత్ యూ అని యెహోషువకి చెప్తాడనమాట. యెహోషువ చెప్పినప్పుడు ఒక్కొక్కరినిగా తీసుకొచ్చి మరి 7వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు. 11th వర్స్లో చూస్తే మనకి 7:11లో ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని బొంకి తమ సామానుల్లో దాన్ని దాచుకొని ఉన్నారు. సో గాడ్ ఈజ్ రివీలింగ్ లైక్ కొంత దొంగిలిరి, ఇది వాళ్ళ సామానుల్లో ఉంది అని ఉన్నప్పుడు మరి వంతుల వారీగా ప్రతి ఒక్క జనాంగాల నుంచి 12 గోత్రాలు ఉన్నాయి కదా, అన్ని గోత్రాల నుంచి తీసుకుని వచ్చినప్పుడు యూదా గోత్రం దగ్గర ఆగిపోతారు అనమాట. నేను 16th నుంచి చదువుతా అండి, అండ్ ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఆల్ ఆఫ్ దోస్. బట్ ఎలాగైతే
మరి యూదా గోత్రము పట్టబడెను అని ఉంటుంది 16th వర్స్లో చూసుకుంటే యూదా గోత్రము పట్టబడెను. తీసుకున్నాడు బాగానే ఉన్నాడు, టెంట్ కింద దాచిపెట్టాడు. యూదా గోత్రం పట్టబడ్డదంట. ఏం టెస్ట్ చేశాడు ఇక్కడ యెహోషువ? గమనించాలి మనం. సో దేవుడు కార్యాలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. అసలు ఫస్ట్ వచనంలో ఆకాను అని రాసుంటే అయిపోతుంది కదా, వీళ్ళందరి గురించి ఎందుకు రాశాడని అర్థం కాలే. కాకపోతే ఇక్కడ చూస్తే యూదా గోత్రం పట్టబడ్డదంట. ఏం టెస్ట్ చేశారో తెలియదు. మరి 17వ వచనంలో చూసుకుంటే జెరూహీయుల వంశము పట్టబడెను. అటుల్లో వన్ మోర్ డివిజన్ అగైన్. ఆ మొత్తం ట్రైబ్లోంచి మళ్ళీ ఇంకొక వంశం పట్టబడ్డదంట. తర్వాత 17th ఎండింగ్లో చూసుకుంటే జబ్ది పట్టబడాను. అసలు ఏం టెస్ట్ చేశారనేది తెలియదు, కానీ ఒకళ్ళ తర్వాత ఒకరు ఇంకా తక్కువలో ఒక 100 మంది గుంపులోంచి మళ్ళీ 10 మంది లాగా తయారయ్యారు. తర్వాత లాస్ట్కి 17లో ఆకాను పట్టబడెను. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఎగ్జామిన్ చేసుకుని ఉంటే మరి ఆకాను కూడా మరి క్షమాపణ ఉందును. కాకపోతే ఇక్కడ చూసుకుంటే తర్వాత పట్టుకున్న తర్వాత దేవుడు ఎప్పుడైతే టెస్ట్ చేసి చూపించి అడిగినప్పుడు తర్వాత అతను ఒప్పుకుంటున్నాడు. ఏంటి అని అంటే, నా దగ్గర నేను తీసుకున్నాను. ఏంటి? షినారు అని అంటే బబులోన్లో ఒక మంచి బట్ట ఇంకా వెండి బంగారాలని దాచిపెట్టాడు అనమాట. వెండి బంగారాలు కొలగొట్టిన సొమ్ములోంచి అది దేవునికి ప్రతిష్టము అని 6వ వచనంలో ఉంటుంది, 6వ అధ్యాయంలో ఉంటుంది. మనం తిరిగి చదువుకుంటే తెలుస్తుంది అనమాట. అంటే దేవుని సొమ్ముని దాచిపెట్టుకున్నాడు. అలాగే వాట్ ఈజ్ అబామినబుల్ టు గాడ్ హీ ఆల్సో పుట్ ఇట్ టు హిమ్సెల్ఫ్. సో మనం కూడా మనం ఎలా వస్తామో అని అంటే, దేవుని దగ్గరికి మనకి ఏది కావాలో దాన్ని బట్టే అడుగుతాం కాబట్టి కొన్ని పొందలేకపోతూ ఉంటాం. సో దట్స్ వై గాడ్ విల్ ఆల్వేస్ ఆస్క్ us టు ఎగ్జామిన్ వెదర్ దెర్ ఈస్ సిన్ విత్ ఇన్ అస్, రైట్? అలాగే మరి మనంతట మనం కూడా మరి ఎప్పుడు మరి ఆ పాపాన్ని తీసివేసుకోలేము. దేవుణ్ణి అడగాలి. అడగాలి అని అంటే మారు మనసు పొందాలి. మారు మనసు లేనిదే నువ్వు ఏది చేయలేవు, రైట్? సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇద్దరు దేవుని మందిరంలోకి వెళ్ళారంట. ఎవరు? లూకాలో 18వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు? ఒకతనేమో ఫారిసీ, అనదర్ వన్ ఈజ్ ట్యాక్స్ కలెక్టర్. ఫారిసీ అంటే హీ ఈజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్ అండ్ అతను చాలా నిష్టగా ఉంటాడు, అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటాడు కదా. మనం కూడా అంతే నిష్టగా దేవుని భక్తిలో పెరుగుతున్నాం ఇక్కడ. అండ్ అనదర్ పర్సన్ ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ని కంపేర్ చేసేది ఎప్పుడు బైబిల్లో, న్యూ టెస్ట్మెంట్లో చూసుకుంటే సిన్నర్స్ లాగా. అది ఎందుకు అని అంటే, ట్యాక్స్ కలెక్టర్ అన్నది ట్యాక్స్ తీసుకోవడమే. ఈవెన్ వీ ఆల్సో పే ట్యాక్సెస్. ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయితే మనం కూడా అందరం ట్యాక్స్లు కడతాం. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇప్పుడు ఐఆర్ఎస్ ఈజ్ నాట్ ఎ సిన్నర్, రైట్? మోజస్ బ్రదర్ ఐఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. సో collection is not a sin, but the way he collected, all the tax collector used to collect is made him sinner. ఎలాగా? దేవుడు ఒకవేళ నాట్ దేవుడు, రోమియోల చక్రవర్తి రాజు ఏమన్నాడు? ఒక 4% ట్యాక్స్ తీసుకోమని. ఇతనేం చేస్తాడు? ఎంత అన్నది చెప్పడు, కాకపోతే 10% తీసుకున్నాడు అనుకోండి. గ్రీడీనెస్ ఆఫ్ ద మనీ. సో అలాగా ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేయడం అనమాట. సో ఇద్దరు ప్రేయర్ చేస్తున్నారంట. ఇద్దరు ప్రేయర్ చేస్తున్నప్పుడు మరి ఈ పరిసేయుడు ఎలా చేస్తున్నాడు ప్రార్థన అని అంటే, 11-12 వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. 11-12లో చూసుకుంటే, ఫస్ట్ హీ వాజ్ సేయింగ్ థ్యాంక్ గాడ్ అండ్ అగైన్ దేవా, నేను చోరులను, అన్యాయస్తులను,
వ్యభిచారులనైనా ఇతరుల మనుష్యుల వలె, అంటే హీఈస్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ ద అదర్ పర్సన్. సో ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. బట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ హీ కేమ్ టు చర్చ్ ఆర్ దేవాలయం టెంపుల్లోకి వచ్చి అతను చేస్తుంది ఏంటి అని అంటే అతనికన్నా, తన పక్కనున్న అతనికన్నా నేను బెటర్, అండ్ దట్ ఈస్ హౌ హీ ఈస్ గెటింగ్ కంఫర్ట్, రైట్? సో ఆ పక్కనున్న అతను ట్యాక్స్ కలెక్టర్, రైట్? ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది ఎవరితో? హోలీ గాడ్. హోలీ గాడ్ అంటే పరిశుద్ధమైన దేవుడితో కంపేర్ చేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడూ తూకంలో కిందే ఉంటావు కదా. సో ఇతను చేసుకున్నది సింపుల్గా పక్కనున్న మనం కూడా చాలాసార్లు అలాంటి విషయాల్లో పడిపోతున్నామేమో. ఐఎమ్ లిటిల్ బిట్ రైచియస్ దాన్ ది అదర్ పర్సన్ అని లిటిల్ కూడా ఉండదు, నేను చాలా పరిశుద్ధుడిని వీడికన్నా అన్నట్టు మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో అక్కడ ఏమైందనమాట, ఈవెన్ యాజ్ అ ట్యాక్స్ కలెక్టర్, అంటే ఈ పక్కనున్న సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. మళ్ళీ దేవుడిని తీసుకొస్తున్నాడు అనమాట మధ్యలో. సో కొన్ని సందర్భాల్లో మనము ఎలాగ ఎగ్జామిన్ చేసుకోవాలో, ఎలా ప్రేయర్ చేయాలో కూడా తెలియకుండా మనం చేసేస్తూ ఉంటాం, రైట్? సో ఈ కాంటెక్స్ట్లో కూడా నేను చూసుకున్నప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన రొట్టె ఆరాధన తీసుకుంటున్నప్పుడు మనం ఎగ్జామిన్ చేసుకునేది ఏంటి అని అంటే పక్కవాడు తీసుకుంటున్నాడా అన్నది మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సింది. నువ్వు చేసుకోవాలి. నీవు ఈ వారంలో ఏం చేసావు, ఏ ఏ ఏ విషయాల్లో తప్పిపోయావు, నీ ఆలోచనలు ఎలాగా తిప్పబడ్డాయి, మళ్లింపబడ్డాయి, అవన్నీ మనం చూసుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి కరెక్ట్గా రాగలుగుతావో దేవుని రొట్టె ఆరాధనలో కూడా పరిశుద్ధంగా నువ్వు చేయగలుగుతావు. అదే కొంతమంది రొట్టె ఆరాధనలో కూడా కళ్ళు తెరిచి పక్కోడు తీసుకుంటున్నాడా లేదా చూస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్, రైట్? సో దట్ ఈస్ అ ప్రెషియస్ టైమ్. సమ్టైమ్స్ యూ కెన్ సీ ది అషర్స్, వాళ్ళు ఏమంటా ఉంటారంటే కళ్ళు మూసుకోండి అంటే, ఎందుకు కళ్ళు మూసుకోవడం అని అంటే డీవియేషన్స్ని, మనకి ఏదైతే డీవియేట్ అయిపోతూ ఉంటామో, ఏంటి పక్కోళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, పిల్లలు ఎక్కడ, ఆ డీవియేషన్ తట్టుకోవడానికి ఏం చేయాలి? కళ్ళు మూసుకోండి అని అంట. ప్రార్థన చేసేటప్పుడు కూడా కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు, రైట్? అంటే నువ్వు చేసే దేవుడికి అయినప్పుడు నువ్వు కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. బట్ నువ్వు కళ్ళు ఎందుకు మూసుకుంటావు అని అంటే డీవియేట్, నీ మనసు ఏకాగ్రతతో దేవుణ్ణి ఆరాధించడానికి లేకపోతే ప్రార్థన చేయడానికి ఉంటుంది. సో సేమ్ థింగ్ మనం కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఇతను ప్రేయర్ చేస్తున్నాడు, మరి ఈ పరిసేయుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రార్థన ఎలా ఉంది అని అంటే ఈ పక్కనున్న సుంకర వలె కాక. కానీ 14వ వచనం చూద్దాం, 14th. ఈరోజు ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళాలి, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ఏమని అంటున్నాడు అంటే హీ ఈజ్ మేడ్ జస్టిఫైడ్, నీతిమంతుడిగా వెళ్తున్నాడనంట. అంటే ఏం చేశాడు ఈ ట్యాక్స్ కలెక్టర్? ఏం చేశాడనంటే రొమ్ము బాదుకుంటున్నాడనంట. హీ ఈజ్ బీటింగ్ హిస్ చెస్ట్, హీ కెనాట్ లుక్ ఇన్ టు ద హెవెన్. ఎందుకు అంటే అతను చేసిన తప్పులు అతనికి గుర్తుకొస్తున్నాయి. ఈరోజు ఈ దేవుని మనం చాలా ఈజీగా చెప్పేసుకుంటా ఉంటాం ఏంటంటే దేవుని ప్రజల మధ్యలో నన్ను కూడా చేర్చావు దేవా అని, రైట్? నువ్వు నీ పాత స్థితి గుర్తు తెచ్చుకొని నువ్వు పాపివి అని ఎరిగి మరి నీకు తగ్గింపు, మరి ఆ ట్యాక్స్ కలెక్టర్కి ఎంత తగ్గింపు? ఆ పైన కళ్ళెత్తి చూడడానికి ఆ వచనం భలే ఉంటుంది అనమాట, నచ్చుతుంది నాకు. ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు. అంటే he believes that God is in heaven and he is not able to raise his head high and see. అంటే అంత తగ్గించుకుంటా ఉన్నాడు. తగ్గించుకొని మరి దేవుడి యొక్క అతని యొక్క ప్రార్థన ఆలకించాడా లేదా అన్నది పక్కన పెట్టాడు, వెళ్ళిపోయాడు. కాకపోతే యేసుక్రీస్తు వెంటనే దేవుడు ఏం చెప్పాడు? హీఈస్ జస్టిఫైడ్, జస్ట్
అని ఉంటుంది కొన్ని వర్సెస్లో. అంటే ఈరోజు కూడా నువ్వు వచ్చి యథావిధిగా వెళ్ళిపోకుండా, వెన్ యు ఆర్ కన్ఫెస్సింగ్ యువర్ సెల్ఫ్, కన్ఫెస్ ఇన్ ఎ రైట్ వే, పక్కన వాడు ఏం చేస్తున్నాడు ఏంటి చూడకుండా నువ్వు చేసినప్పుడు గాడ్ విల్ డెఫినెట్లీ లిసన్ టు యూ, రైట్? సో మరి మూడవదిగా నన్ అదర్ దాన్ ఈ 51 సామ్ తీసుకుందాం. 51 సామ్లో తీసుకుంటే ఇక్కడ దావీదు కీర్తన 51 హోల్ సామ్ ఇఫ్ యు సీ పైన అక్కడ నాతాను ప్రవక్త వెంట్ ఇన్ టు హిమ్ ఆఫ్టర్ హీ హ్యాస్ గాన్ టు బేర్షిబా. సో ఇది కూడా మనము క్లియర్గా ఎగ్జామిన్ చేయాలంటే రెండవ సమూయేలు 12వ అధ్యాయము, మరి 2 సమూయేలు 12 అలాగే 51 పక్కన పెట్టుకొని మనం చదివితే దేవుడు దావీదు ఎలాగా మరి గోజాడాడు, పాపంలో పడిపోయినప్పుడు దావీదు ఎలా గోజాడాడు, అతనికి పాప క్షమాపణ ఎలా జరిగింది, అది మనకు కనబడుతుంది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ మరి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో లెట్ మీ కమ్ టు ద కాంటెక్స్ట్. సో ఓకే, సో ఇట్లా చూసుకుంటే మరి మన క్లుప్తంగా చెప్తా, ఇది మనకు అందరికీ తెలుసు. ఏంటి అని అంటే ఉరియా భార్యని మరి మోహించి మరి పాపం చేస్తాడు దావీదు. అలాగే పాపం చేయడంతో పాటు మర్డర్ చేస్తాడు. ఏంటి అని అంటే అతన్ని చంపిస్తాడు, ముందుకు తీసుకెళ్ళి సైన్యంలో పెట్టి. మూడవది హీ కన్సీల్స్ హిస్ సిన్, అంటే హీ కవర్స్, అది ఎవరికి తెలియకుండా ఉండడానికి దాచిపెట్టి ఉంటాడు అనమాట. సో రాజు అయినా కానీ దాచిపెట్టి ఉంటాడు. మరి అలాగే మనం చూసుకుంటాం కదా ప్రావర్బ్స్లో 28లో ఏం చూసాం, ఇఫ్ యూ కన్సీల్ యూ విల్ నాట్ ప్రాస్పర్, రైట్? సో ఇక్కడ వెంటనే నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వస్తాడు. 12 దాంట్లో ఉంటుంది అనమాట. ఒక చిన్న ఉపమానం చెప్తాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని దగ్గర ఎన్నో గొర్రెలు ఉన్నాయి, లేకపోతే మంద ఉంది. ఒక పేదవాడు ఉన్నాడు, ఒకే ఒక ఆడ గొర్రెపిల్ల ఉంది. అయితే దారిని పోయే ఒక ట్రావెలర్, అంటే ఒక ఐ డోంట్ నో ట్రావెలర్ వచ్చి ధనవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే విందు చేయాలనుకుంటాడంట. విందు చేయాలనుకున్నప్పుడు ఈ పేదవాడైన వాడి దగ్గర ఆ గొర్రెని ఇమ్మంటాడంట. అనేటప్పటికీ ఎవరికి కోపం వస్తుంది? దావీదుకి అమాంతమైన కోపం వస్తుంది. ఈ స్టోరీని ఎవరు చెప్తున్నారు? నేతన్ టు డేవిడ్. నాతాన్ చెప్తున్నాడు. ఇక్కడ తీర్పు ఎవరు తీరుస్తున్నాడు? దావీదు. ఏమని తీరుస్తున్నాడు? 1కి 4 అంతలు ఇమ్మని చెప్తున్నాడు. అంటే ఇది ఎలా ఉంది అని అంటే మనం కూడా అంతే. అంటే వీఆర్ నాట్ సో గ్రేట్, రైట్? బైబిల్లో ఉన్న వాళ్ళకన్నా మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? కాదు. వెంటనే మనం వేరేవాడికి తీర్పు తీరుస్తాం అన్నమాట. మన పాపం ఎప్పుడు మనం ఎగ్జామిన్ చేసుకో. సో అందుకనే నాకు అనిపించింది అనమాట, ఈరోజు మాట్లాడితే ఏం మాట్లాడాలా అన్నప్పుడు ఎగ్జామినేషన్. సో ఇక్కడ కూడా హీఈస్ నాట్ ఎగ్జామినింగ్ హిమ్. ఈజీగా తీర్పు తీర్చేస్తూ ఉంటాం. తీర్పు ఎలాగా? 1కి 4 ఇవ్వాలి అని చెప్పేస్తున్నాడు. సో ఈజీగా పక్కోడు రైచేసా కాదా అని మనం చూసేసుకుంటా ఉంటాం. బట్ ఇక్కడ చూస్తే 1కి 4 సార్లు ఇవ్వాలి అని అన్నప్పుడు వెంటనే నాతాన్ ఏమంటాడు? ఆ మనిషివి నువ్వే అన్నప్పుడు దట్ చిల్లింగ్ ఫ్యాక్టర్ స్టాప్డ్ హిమ్. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటి అని అంటే మరి 5వ వచనంలో ఉంటుంది, దెన్ David's anger was greatly kindled against the man, and he said to Nathan, as the Lord lives, the man who has done
who has done this deserves to die, and he shall restore the lamb fourfolds, because he did this thing and because he had no pity. సో అతనైతే తీర్పు తీర్చేశాడు అక్కడ. బట్ ఎప్పుడైతే దావీదు అది నువ్వే అన్నప్పుడు 13వ వచనంలో ఏముంటుంది అంటే, డేవిడ్ సెడ్ టు నేథన్, ఐ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ లార్డ్. నేను పాపము చేసి తిని. దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. వెరీ సింపుల్గా ఒక్క వచనంలో చెప్పేశారు కదా, నేను పాపం చేసి తిని అని. బట్ అదే ఇంకొక అధ్యాయంకి వచ్చేటప్పటికి అది ఎక్స్పాండ్ అయిందనమాట. ఎలాగ ఎక్స్పాండ్ అయింది అని అంటే, కీర్తనలు 51వ అధ్యాయం. సో ఒక్క వచనంతో నేను దేవుని ఎదుట పాపం చేసి తిని అని సింపుల్గా చెప్పాడు. బట్ ఆయన యొక్క మనసు ఎంతగా కష్టపడ్డది, ఏ విషయంలో దేవుణ్ణి ఎలా గోజాడాడు అన్నది చూడాలి అని అంటే 51వ అధ్యాయం మనం చదవాలి. సో 51వ అధ్యాయంలో అతను ఎలాగా గోజాడుతున్నాడు దేవుణ్ణి, దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము. దేవా అని ఎవరైతే అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, దావీదు కుమారుడా దేవా అని ఒక గుడ్డివాడు అడుగుతూ ఉంటాడు. అంటే బిగ్గరగా అరుస్తూ ఉంటాడు అనమాట. అంటే సో దట్ గాడ్ షో మర్సీ ఆన్ మీ, డోంట్ గో అవే లైక్ దాట్, ప్లీజ్ హ్యావ్. ఎందుకు బిగ్గరగా అరవాల్సి వచ్చింది ఆ గుడ్డివాడు అని అంటే, అలాగా అరిసినప్పుడు ఏదో ఒక చెవిన పడుతుంది, దేవుడు అలా తిరిగి చూస్తాడు, నన్ను కనికరిస్తాడు అని కదా. సో ఇక్కడ కూడా చూసుకుంటే కరుణింపుము, దావీదే అంటున్నాడు అనమాట, కరుణింపుము దేవా అని. సో ఈ మొత్తం అధ్యాయంలో మరి 14 వచనాలు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి మొదటి వచనం, నా అతిక్రమలను తుడిచివేయము. అతను పాపి అన్నది గమనించుకొని అతని యొక్క పాపముతో దేవుని సమీపించలేడు, పాపముతో మరి దేవుని దగ్గర విజ్ఞాపన చేయలేడు, పాపముతో ఏ ఒక్క విక్టరీ పొందలేడు. సో అందుకని ఏం చేస్తున్నాడు, నా అతిక్రమమును తుడిచివేయము దేవా. రెండవ వచనం చూస్తే, నన్ను పవిత్రపరచుము, క్లెన్స్ మీ లార్డ్. మరి అలాగే 4వ వచనంలో చూసుకుంటే, నీకు విరోధంగా నేను పాపము చేసి తిని. ఎవరికి విరోధంగా పాపం చేసింది? బేర్షెబాతో. కానీ అది దేవుని దృష్టిలో పాపం కాబట్టి నీకు విరోధంగా నేను పాపం చేసి తిని దేవా. 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఎస్, వీఆర్ ఆల్ సిన్నర్స్, రైట్. ఈ యొక్క వచనం అందరికీ అప్లై అవుతుంది. ఎందుకు అని అంటే, ఆదాం నుంచి మనం అందరం పాపంలోనే పుట్టి ఉన్నాం కాబట్టి. సో అవన్నీ మెమరైజ్ చేసుకుంటూ దేవుణ్ణి గోజాడుతున్నాడు అనమాట. 7వ వచనం, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నన్ను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. సో ఇదంతా పశ్చాత్తాప ప్రార్థన. హిస్సోపుతో అని అంటే లక్సోపా? హిస్సోపు అనేది ఒక చిన్న హర్బ్ అంట, ఒక చిన్న హర్బ్ లేకపోతే ఒక చిన్న మొక్క. హిస్సోపు ఇట్స్ యూజ్డ్ ఫర్ క్లెన్జింగ్. బట్ ఎందుకు హిస్సోపు అని నేను చూసుకుంటే దాని మీద కొంచెం ధ్యానించినప్పుడు ఎక్సడస్ 12:22 తీయండి, ఎవరన్నా చదవండి. నిర్గమాకాండము 12:22. పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువుల కమ్ములకును పళ్ళెములోని రక్తమును పాటింపబడను. తర్వాత మీలో ఎవరినో ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హిస్సోపు అనేది ఒక బ్రష్ లాగా ఉంది, కానీ ముంచింది ఎటుల్లో? రక్తంలో. హిస్సోపుతో నన్ను కడుగుము అని అన్నప్పుడు రక్తము పవిత్రపరుస్తుంది. దేవుని యొక్క రక్తమే మనల్ని పవిత్రపరిచేది. సో యూ కెనాట్ బీ హోలీ
నోబడీ కెన్ బి హోలీ, రైట్? హిస్సోపుతో కడుగు అన్నాడు. మరి ఇంటర్నల్ మీనింగ్ ఇంత ఉందా అనిపించింది అనమాట దావీదు రాసినప్పుడు. అంటే స్పెసిఫిక్గా ఇక్కడ ఇన్ ఎవ్రీ వర్స్ హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, రైట్? అండ్ నన్ను కడుగు, నన్ను శుద్ధిని చేయి. హిస్సోపు అని ప్రత్యేకంగా వాడాడు ఎందుకు అని అనిపించింది. చూస్తే మరి ఎక్సడస్లో కనబడుతుంది అనమాట. హిస్సోప్ అనేది ఒక చిన్న పెయింట్ బ్రష్ లాంటిది. అది తీసుకొని కమ్మెల మీద రాశారంట. చేసినప్పుడు సంహారపు దూత మరి ఆ ఫస్ట్ బాండ్ని చంపకుండా వెళ్ళిపోయింది. సో నన్ను చంపొద్దు, నీ రక్తంలో నన్ను కడుగు అని మనం కూడా కోరుకోవాలన్నమాట. సో మనం చావకుండానట్లు హిస్సోపుతో దేవుణ్ణి అడగాలి కడగమని. హిమము కంటే నన్ను తెల్లగా చేయము. 9వ వచనము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. అలాగే మరి నా 10వ వచనం 10th, నా అంతరింద్రియంలో స్థిరమైన మనస్సు కలుగు చేయము. ఈజ్ నాట్ ఓన్లీ రిపెంటింగ్, ఈజ్ ఆల్సో ఆస్కింగ్ స్థిరమైన మనసు. అంటే చంచలమైన మనసు ఏమవుతుంది? ఆబ్వియస్లీ చంచలమైన మనసు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. స్థిరమైన మనసు అంటే దృఢమైన విశ్వాసము ఉన్నప్పుడే మనం దేవుడి మీద ఎక్కువ ఫోకస్ చేయగలదు. స్థిరమైన మనస్సును కూడా ఇమ్మంటున్నాడు దేవుడిని. మరి ఈ వచనాల్లో మరి ఆ రిపెంటెన్స్ అనేది కనబడతా ఉంటుంది. మనం పశ్చాత్తాప పడకపోతే మరి దేవుని సన్నిధిలో మనము అడుగు కూడా పెట్టలేము, రైట్? సో ఒకటి ఎగ్జామినేషన్, రిపెంటెన్స్, కన్ఫెషన్. ఇక్కడ ఈ పశ్చాత్తాప ప్రార్థనలో కన్ఫెషన్ కూడా కనబడుతుంది. ఏం తప్పు చేశానో అది ఒప్పుకుంటున్నాడు. నేను నా పిల్లలు చేసిన పాపాలని, అందరి పాపాలని నేను ఒప్పుకుంటా తండ్రిగా. మరి నా పాపాల గురించి ప్రత్యేకంగా నేనే అడగాలి. ఎవరు అంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే, నా కుటుంబాన్ని కాపాడినప్పుడు అన్నప్పుడు తెలియక చేసిన పాపాల గురించి కూడా యోబు ఏం చేస్తాడో తన ప్రార్థనలో పెట్టి పిల్లల గురించి ప్రార్థన చేసి దహన బలులు ప్రతిరోజు అర్పిస్తూ ఉంటాడు. మనం కూడా అది చేస్తాం. కాకపోతే దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మనము దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నావా లేదా? తప్పు చేసినప్పుడు ఆ మారు మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో, వెన్ దెర్ ఈజ్ ఏ రిపెంటెన్స్, దెన్ యూ కెన్ గో అండ్ కన్ఫెస్, అవును దేవా నేను తప్పు చేశా అని మనం ఒప్పుకోగలం అన్నమాట. సో అలాగా ఈ దావీదు ఎన్నో మార్లు మరి ఈ అధ్యాయంలో కనబడుతుంది అనమాట. ఒప్పుకునే ధైర్యము అతనికి ఉంది. మరి 4వదిగా చివరిగా ప్రాడిగల్ సన్. మరి లూకా 15 ఇది కూడా మనందరికీ తెలిసిందే. తను కావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపోతాడనమాట. కావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపోతాడు. అతనికి ఆస్తంతా అయిపోయిన తర్వాత అతనికి పందుల దగ్గర పొట్టు ఆశించి పందులు మేపమని అని అన్నప్పుడు, పంది దగ్గర పొట్టు తింటున్నప్పుడు అతనికి పొట్టును ఆశించినప్పుడు తండ్రి దగ్గర అరే సర్వెంట్సే ఇంకా చాలా బాగున్నారు కదా ఏంటి అన్నది అప్పుడు ఆయనకు అర్థమైందనమాట, రైట్? సో మన పరిస్థితులు ఇంకా దిగజారికి పోకముందే దేవునిలో మనము అడగాలన్నమాట. సో ఈ ప్రాడిగల్ సన్ లేకపోతే ఈ తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు పశ్చాత్తాపం వచ్చింది? డబ్బులు అయిపోయినప్పుడు రాలేదు, స్నేహితులు వదిలేసినప్పుడు రాలేదు, దేశదిమ్మరగా తిరుగుతున్నప్పుడు, పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత లాస్ట్ స్టేజ్ అంటే చివరి స్టేజ్ లాగా ఉంది. పందులు మేతకి ఆశపడినప్పుడు, అంటే కొన్ని పరిస్థితుల్లో కంఫర్ట్ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఎప్పుడు మనకు గుర్తురాడు కదా. సో కంఫర్ట్స్ ఎలాగ తగ్గుతున్నా కొలది దేవుడు అలా గుర్తొస్తూ ఉంటాడు. సో
మన చివరి స్టేజు పందిలు సహా వెలివే ఒక పాట ఉంటుంది, మంచి పాట. ఏదది? పందులు సహా వెలివేసే అని. ఆ, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, దూరదేశములోన బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము, తరలి పోయిరి నేను నమ్మిన హితులెల్ల, తరిమే దారిద్ర్యము, దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని చేయుము. షో మీ మర్సీ ఆన్ మీ, షో మర్సీ ఆన్ మీ. అంటే ఈ పాట మరి ఆ ప్రాడిగల్ సన్ మీద రాసింది అనమాట, తప్పిపోయిన కుమారుడి మీద. అవి ఆలోచించినప్పుడు మరి ఎంత దారుణమైన పరిస్థితి కదా అది. మరి ఈ హూఎవర్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దట్ సాంగ్, అంటే అతను ఏ కష్ట పరిస్థితుల్లో లేకపోతే అతను ఊహించుకుంటూ ఈ పాట రాయగలిగాడు అనిపించింది అనమాట. అది నాకు ఆలోచించినప్పుడు నా యొక్క ప్రీవియస్ లైఫ్ని చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే నేను పడిపోయిన సందర్భాలు ఉంటాయో ఈ పాట కానీ ఒకవేళ నేను పాడుకుంటే చాలా దుఃఖం వస్తుంది. ఎందుకనంటే అదే పరిస్థితులు గుండా నేను వచ్చాను కాబట్టి. అంటే ఈరోజు నేను అర్హుణ్ణే కాదు మీ అందరి మధ్యలో ఇలా నిలబడి మాట్లాడడానికి, కాకపోతే అర్హతను దయచేసినవాడు దేవుడు. కాకపోతే ఆ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడైతే మరి తిరిగి దేవుడిని అడుగుతున్నామో అప్పుడు దేవుడు శుద్ధ హృదయాన్ని దయచేస్తాడంట. మరి ఒక పాపాన్నా 2 పాపాలన్నా అన్ని పాపాలని కడిగేస్తాడు. మరి కీర్తనలో 103:2-3 చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. Who forgives all your iniquities, who heals all your diseases. Right? So పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ప్రతి ఒక్కటి నుంచి దేవుడు విముక్తి చేస్తున్నాడు. రైట్? సో 1 కాదు 2 కాదు, ప్రతి దాంట్లోంచి. అలాగే ఫస్ట్ జాన్ 1:9 కూడా ఉంటుంది, సేమ్ అదే థింగ్. సో ఇఫ్ యూ కన్ఫెస్ అవర్ సిన్స్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ and forgives us our sins and to cleanse us from all unrighteousness. సో మనమంతట మనకి సాధ్యం కాదు. సో మనంతట మనము we cannot be holy as brother also said, right? మనమంతట మనము ఈ ఒక్క చెడ్డ అలవాటుని నేను మార్చేసుకొని దేవునిలోకి వస్తాను అంటే అవ్వదు. సో మన రక్షింపబడక ముందు మన పరిస్థితి ఏంటి అని గమనించుకుంటే, అంటే మగవాళ్ళు నేను ఈజీగా చెప్పొచ్చు ఏంటి అని అంటే, సిగరెట్ తాగేవాడిని, లేకపోతే మందు తాగేవాడిని, ఇవన్నీ వదిలేశాను. బిగ్ థింగ్స్ చెప్తా ఉంటాను. బట్ ఎవ్రీడే మన ఎవ్రీడే ఆచరణలో చూసుకుంటే అంత పెద్దది కాదు, చిన్న తప్పు కూడా చిన్న తప్పే. ఎవ్రీ కమాండ్మెంట్ ఇఫ్ యూ సీ 600 above ఉన్నాయంట. ప్రతి ఒక్కటి మనము చేయలేం కదా. సో చిన్నది చూసుకుని అబద్ధం ఈజీగా ఆడేస్తాం, సులువుగా ఈజీగా పాపంలో పడేసేది అబద్ధం కదా. లై, లేకపోతే ఇతరుల మీద చెప్పడము, లేకపోతే కోపము, ఇవన్నీ చిన్నయే. బట్ ఏంటి అని అంటే ఇవి ఎప్పుడైతే వదిలేసి ప్రతి దాంట్లో యాజ్ ఇన్ హీబ్రూస్ యాజ్ వి రెడ్, స్ట్రైవ్ టు బీ పీస్ విత్ ఎవ్రీవన్ అండ్ స్ట్రైవ్ టు బీ హోలీ. అంటే నీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వస్తూ ఉండాలి. రిపెండెన్స్, నీ మారు మనసు పశ్చాత్తాపంతో మరి దేవుడి దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. ఈ క్రియ
నీలో ప్రతిసారి జరుగుతున్నప్పుడు ఎప్పుడు నువ్వు పాత పాపాలు మళ్ళీ చెయ్యవు. మరి ఆ, అలాగే ఇది 28వ అధ్యాయంలో చూసుకునుంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మరి దేవుని బలలో మనం పాలు పొందకూడదు. మరి నేను ఎగ్జామిన్ చేసుకున్నా, కొన్నిసార్లు తప్పిపోతాం మనుషులము. బట్ అదే అదే రీతిగా ఈరోజు నువ్వు ఇలా మాట్లాడావు, నువ్వు తప్పిపోయావు, మళ్ళీ పక్క అతను ఎంతసేపు ఇది చెప్తున్నాడు, అరే ఏంటి వీడు చెప్పాడు, వీడు తప్పిపోయాడు, ఇలా ఉన్నాడు అనుకునే బదులు దేవుడి దగ్గర వాడు ఒప్పుకున్నాడా, మారుమనసు పొందాడు, వాడు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడా, పశ్చాత్తాపానికి మరి ఆ యొక్క రిపెండెన్స్కి, కన్ఫెషన్కి మరి తగినట్టు జీవిస్తున్నాడా అనేది దేవుడు మనకి దయచేయను గాక. మరి బలలో పాల్గొనే ముందు కూడా మనం అందరం పరిశీలించుకుందాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీబడి, ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ ఇఫ్ దట్ సిన్ ఈజ్ స్టిల్ విత్ ఇన్ యూ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ కన్ఫెస్డ్, యూ హ్యావ్ టు కన్ఫెస్ అండ్ పవిత్రంగా చేయాలంట. పవిత్రంగా చేయి వేసినప్పుడే దేవునికి మహిమ. మరి యాక్చువల్గా ఆ కాంటెక్స్ట్ చూసుకుంటే 1 Corinthians 11 ఏంటి అని అంటే, ధనవంతులు ఉన్నారు, ఒక పక్కన పేదవాళ్ళు ఉన్నారు. అయితే ధనవంతులు ఏం చేసేస్తున్నారంట, వాళ్ళు మంచిగా తిని హాయిగా ఉంటున్నారు. ఈ పేదవాడిని చూసి వాళ్ళ దగ్గర చూసి వాడిని హ్యూమిలియేట్ చేస్తున్నారు. సో నువ్వు బలలో పాలు పొందుతున్నప్పుడు దేవుడి దృష్టిలో పేదవాడు ధనవంతుడు అంటూ ఏం లేదు, అందరూ ఒకటే. అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ అదర్స్ ఆర్ ఆల్సో ఇన్ టు ద సేమ్ లెవెల్. అయితే వీళ్ళేం చేస్తున్నారు, నా కాలు కాడ కూర్చో, లేకపోతే నువ్వు అక్కడ కూర్చో అని పేదవాడికి చెప్తూ, ధనవంతులు ఇంకోలాగా ఉంటున్నారు. ఆ బిహేవియర్ని బట్టి అది రాశారనమాట. సో మనం బలలో పాలు పొందుతున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిచ్ మ్యాన్ అండ్ పూర్ మ్యాన్ ఓవర్ హియర్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ సిన్స్. మేక్ షూర్ దట్ అవర్ సిన్స్ డజంట్ హిండర్ గాడ్, రైట్? సో దాన్ని బట్టి, సో ఒకవేళ మనం బలలో పాలు ఎందుకు పొందుకుంటాం? వై డు వీ పార్టిసిపేట్ ఇన్ ద బ్లడ్? టు హ్యావ్ ద ఫెలోషిప్ అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ టిల్ గాడ్ కమ్స్ వీ విల్ బీ గాస్పల్ని మనం ప్రచురం చేయడానికి మాత్రమే, రైట్? సో మేక్ షూర్ దట్ ఈస్ జెన్యున్. అండ్ ఏదైతే జెన్యున్ హార్ట్తో మనం ఒప్పుకొని మరి దేవుడి సన్నిధిలో వస్తామో డెఫినెట్లీ వీ విల్ నాట్ గో ఎంప్టీ, రైట్? సో ఎలాగైతే ఆ ట్యాక్స్ కలెక్టర్ సుంకరుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడనంట, జస్టిఫైడ్, రైచియస్. అలాగా దేవుడు కూడా మనల్ని అందరినీ, మే గాడ్ జస్టిఫై ఎవ్రీబడి, రైట్? ప్రతి ఒక్క హృదయాల్ని పరిశోధించే దేవుడు పరిశోధించి నీ హృదయాన్ని కూడా పరిశోధించి పవిత్రంగా నువ్వు బలలో చేయి వేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను రైచియస్గా డిక్లేర్ చేస్తాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్.